హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ యానిమే అప్డేట్ వీడియో. ఈ వీడియోలో చాలా పెద్ద యానిమే న్యూసెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ పాటికి మన ఛానల్లో ఒక యానిమే కంపారిజన్ వీడియో కూడా రావాలి. సో ఆ వీడియో కంటే ముందు యానిమే అప్డేట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద న్యూసెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎవరు మిస్ అవ్వకూడదని అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా అన్నీ మీకైతే నచ్చుతాయి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే మాంగా మిలియన్ వాళ్ళు 100th యానివర్సరీ సందర్భంగా 1 మిలియన్ మాంగా పేజెస్ని ప్రపంచవ్యాప్తంగా 100+ లాంగ్వేజ్లు అయితే ట్రాన్స్లేట్ చేశారు. వాటిలో మన ఇండియాలోని 14 లాంగ్వేజ్లు అయితే మాంగాని ట్రాన్స్లేట్ చేశారు. ఇంక్లూడింగ్ మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. వీటన్నిటిని ఫ్రీగా మాంగా మిలియన్ సైట్లో అయితే మనం చదువుకోవచ్చు. సో ఇది లిమిటెడ్ టైం మాత్రమే అనుకుంటున్నాను. కాబట్టి ఇక లేట్ చేయకుండా మీకు ఎవరికైనా మాంగా రీడింగ్ హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఫ్రీగానే, అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి తప్పకుండా అందరూ చదవచ్చు. నెక్స్ట్ విషయానికి వెళ్తే మై హీరో అకాడమియా సీజన్ 1 and 2 క్రంచీరోల్లో తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే రిలీజ్ అయింది. ఇన్ని రోజులు క్రంచీరోల్లో తెలుగులో అయితే ఇది లేదు, జియో హాట్‌స్టార్లో ఉంది. సో ఇప్పుడైతే క్రంచీరోల్లో యాడ్ చేశారు. డబ్బింగ్ ఏమన్నా క్రంచీరోల్ మార్చిందా అనేది నాకేం తెలియదు. మీరు ఎవరైనా చూసుంటే డబ్బింగ్ మారిందో లేదో కామెంట్ చేయండి. అండ్ అలాగే మై హీరో అకాడమియా క్రియేటర్ మరో న్యూ మంగాని అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక హర్రర్ మంగా అంట. ఇది August 10th అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ విషయానికి వెళ్తే ఈటీవీ బాలభారత్ వాళ్ళు డిటెక్టివ్ భారత్ అనే ఒక న్యూ యానిమేటెడ్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది మన ఇండియన్ యానిమే అనమాట. ఇంకా దీని రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, త్వరలో అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ విషయానికి వెళ్తే మోబ్ సైకో 100 సీజన్ 1 అనేది ప్రజెంట్ మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అన్ని ఎపిసోడ్లు కూడా తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయాయి. సో ఇంకా మీలో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి సీజన్ 1 చూసేయండి. సీజన్ 2 కూడా తెలుగు డబ్లో రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీడే నైట్ 10 PM అయితే ఒక ఎపిసోడ్ అనేది తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా యూట్యూబ్లో ఫ్రీనే కాబట్టి మంచి డబ్బింగ్తో ఉంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే రీసెంట్గా సోలో లెవెలింగ్ నుంచి బిహైండ్ ద సిస్టమ్ అనే ఒక మూవీని అయితే అనౌన్స్ చేశారు కదా. ఈ మూవీ అయితే సోలో లెవెలింగ్ నెక్స్ట్ సీజన్కి కంటిన్యూషన్గా ఉండబోతుంది. అంటే నెక్స్ట్ సీజన్ చూడాలంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మనం చూడాలి. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే నరుటో షిప్పుడన్ రీజనల్ డబ్స్ యొక్క అన్ని రిలీజ్ డేట్స్ అయితే వచ్చేసాయి. July 6th నుండి September 28th వరకు 10 సీజన్లు అయితే క్రంచీరోల్లో తెలుగు డబ్లు అయితే రిలీజ్ కానున్నాయి. వాటి రిలీజ్ డేట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటికే 5 సీజన్స్ అయితే క్రంచీరోల్లో తెలుగు డబ్లు అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఈ విషయాన్ని మీ నరుటో ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని ఒక లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అప్డేట్ వచ్చిన చాలా రోజులకైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన ఇన్స్టాలోనే బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి వీళ్ళు జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే హనారీ సెన్ స్టిల్ వాంట్స్ టు ఫైట్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ అనే యానిమే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే క్రంచీరోల్లో రిలీజ్ అయింది. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే ఒషినోకు సీజన్ 2 కూడా తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే క్రంచీరోల్లో రిలీజ్ అయిపోయింది. సీజన్ 1ని తెలుగు డబ్లో చూసేసిన వాళ్ళు సీజన్ 2ను కూడా కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ గచీగోట సీజన్ 2 నుండి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది. మీరు ఇంకా చూడనట్టయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ డోరేమాన్ నుంచి నోబితా అండ్ ద క్యాజిల్ ఆఫ్ ద అండర్ సీ డెవిల్ అనే మూవీని అయితే అనౌన్స్ చేశారు కదా. రీసెంట్గా దాని తెలుగు ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. ఈసారి డబ్బింగ్ని అయితే మారుస్తున్నారు అనుకుంటా. సో పాత డబ్బింగ్ని అయితే అందరూ మిస్ అవుతాం. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఫైనల్ అప్డేట్ విషయానికి వెళ్తే ట్రోపిక్ యానిమే ఏషియా అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డెత్ నోట్ యానిమేని ఫ్రీగా వాళ్ళ ఛానల్లో అయితే టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. తెలుగు ఆడియోలు ఏం టెలికాస్ట్ కావడం లేదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అనమాట. తెలుగులో చూడాలనుకుంటే యానిమే టైమ్స్లో అయితే చూడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యానిమే అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో త్వరలో కలుద్దాం. సీ యూ లేటర్.